వాళ్ళకి కూర్చోండమ్మా, భక్తులకు ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్ ఎవరు వచ్చినా బయట అక్కడ గ్యాలరీ ఉంది, అలా కూర్చోండమ్మా. పూజ చేసే వాళ్ళు మాత్రమే మరొకసారి చెప్తున్నాము. జరగదు సార్, జరగడం మా 10 నిమిషాలు మాట్లాడండి. మంచి లక్షణాలను ప్రసాదించుకోండి అని చెప్పి నమస్కారం చేసుకోండి. అందరూ ఆడవాళ్ళు పెట్టుబెట్టుకొని మీ ఆయనకి పిల్లలకి పెట్టుబెట్టండి. అర్చభక్తుల మేధాసు అర్చక అర్చంతి రంగ కృష్ణర్చక అర్చక అన్న, మీరందరూ టికెట్లు తీసుకున్నారు కదా, మీ టికెట్ చేతిలో పట్టుకోండి. మా వాళ్ళు ఇస్తారు, మీ దగ్గర టికెట్ తీసుకొని వెళ్తారు. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. మనసులో మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీకు చదువు చెప్పిన గురువు గారికి నమస్కారం చేసుకోండి. నచ్చిన మీ ముందున్న అతిథులకు నమస్కారం చేసుకోండి. మీ ముందున్న వాళ్ళకి నమస్కారం చేసుకోండి. అక్షత చేతిలో పెట్టుకోండి. మమ అనుకోండి. గట్టిగా మమ, గట్టిగా అనట్లేదు. మమ ఉదాత్తాస్కార దక్షిణేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వరం మహోత్సవం मध्य प्रदेश विद्या सरस्वती क्षेत्र समस्त शुभवासरे मानवासरे शुभरक्षको शुभयोगो शुभपितो श्रीमान् श्रीमतः. ఒకసారి మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య గోత్రం చెప్తున్నారా? మీ పేరు చెప్పుకోండి. నామదేవస్య. తర్వాత మీ ఆవిడ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య. అక్షరాభ్యాసం చేసే పిల్లల పేరు చెప్పుకోండి. సపుత్రస్య పుత్రికస్య సహకుటుంబస్య. అమ్మా, నేను చెప్పే సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం విమల విజ్ఞాన వాక్పటుత్వ ప్రసాద సిద్ధ్యర్థం అక్షర స్వీకార
విద్యారంభ మహోత్సవం అహం కరిష్యే. అలా అన్నప్రాసనాలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా? లైన్లో అన్నప్రాసనాలు ఎవరు లేరు కదా? ఓకే. అన్నప్రాసనాలు చెప్పండి. మమ పుత్రస్య పుత్రకస్య మధురవాన్ ప్రసాద సిద్ధ్యర్థం అన్నపూజ అహం కరిష్యే. అమ్మ చేతిలో ఉన్న అక్షంతలు పల్లెంలో ఉన్న కృతిలో వేసి నమస్కారం చేసుకోండి. పూజాంచ కరిష్యే. అక్షంతలు పూజ వేసుకోండి. అక్షంతలను పూజ. అమ్మ అక్షంతలు పూజ తీసుకోండి. అమ్మవారు గణపతికి నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి విద్యలో ఎటువంటి ఆటంకం రావద్దు నమస్కారం చేసుకోండి. అన్నప్రాసన వాళ్ళు మా పిల్లలకి ఆయురాలు కష్టేశ్వరులు నమస్కారం చేసుకోండి. చెప్పనందరూ వక్రతుండ వక్ర మహాకాయ కోటి సూర్య సమగ్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. చేతిలో ఉన్న అక్షంతలు పొడు పళ్ళెంలో ఉన్న తిరుగుని పెట్టి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి మహాప్రార్థన పూర్వక భక్తిపూర్వక శ్రద్ధపూర్వక నమస్కార అనుసమర్పయామి. అలా అక్షంతలు పూజ తీసుకోండి. అక్షంతలన్న పూజ. అన్నప్రాసన వాళ్ళు నా పిల్లలకి మధురమైన వాక్కు రావాలని నమస్కారం చేసుకోండి. అక్షరాభ్యాసం వాళ్ళు మా పిల్లలకి చక్కటి విద్యని మంచి లక్షణాలని ప్రణవ శ్రద్ధ మేధలని ప్రసాదించగలి అనేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అందులో చెప్పండి. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చేతిలో ఉన్న అక్షంతలు తలక మీద పెట్టి నమస్కారం చేసుకోండి. అన్నప్రాసనలు కొడుకులు వేసి నమస్కారం చేసుకోండి. అక్షంతలు తీసుకోండి. మళ్ళీ అక్షంతలు చేతిలో తీసుకున్నారు కదా, పలక మీద కొంచెం కొంచెం వేస్తూ కొద్ది కొద్దిగా రెండు అక్షంతలు వేస్తూ మనసులో సరస్వతి నమః అనుకుంటూ ఆ పలకని అమ్మవారుగా భావించండి. భావించి ఆ పలక మీద అక్షంతలు వేస్తూ మనసులో సరస్వతి నమః అనుకుంటూ ఉండండి. జ్ఞానం యాగుండేందుకుగా యాగం తెలుస్తాయందుగా వారైనా వరగంగా శ్వేతపద్మాస ఆ బ్రహ్మ చిలింగల ప్రతిని పేరే శివ మృదువాన్ ఆయన అన్నప్రాసన అక్షంతలు ముద్ర వేస్తున్నారు. విశ్రామలింగాక్షేంద్రుడు భూగాసిని విద్యావేశ్వరీని స్థిరాన్ని శ్రీరాజలింగాన్ని స్థిరాన్ని విద్యాశ్రీ విద్యాశ్రీ విద్యాసరస్వతి ధ్యాయాన్ని ధ్యాన సమర్పయామి. ఆవాహయామి నవరత్న హేమ శ్రీనివాసం సమర్పయామి. భాగ్యం సమర్పయామి. హస్తేశ్వర్యం సమర్పయామి. ముఖే అసురమ్యం సమర్పయామి. అమృతానికి స్నానం సమర్పయామి. వస్త్రార్థే అక్షరాన్ని సమర్పయామి. ఐవంకరణార్థే ఆభరణార్థే అక్షరాన్ని సమర్పయామి. అలా అక్షంతలు అందరూ ఒక వేసేసేయండి. పసుపు కుంకుమ వేయండి. ప్రతిష్టాన్ని ఈశ్వరుడు ప్రదేశం పసుపు కుంకుమ వేయండి. అన్నప్రసాదాలు పసుపు కుంకుమ వేయండి.
అమ్మ పూలు తెచ్చుకున్న వాళ్ళు పూలు చేతిలో పట్టుకోండి. పూలగంట తెచ్చుకున్న వాళ్ళు పూలగంట చేతిలో పట్టుకోండి. మగవాళ్ళు పూలగంటలు పూలు పట్టుకోండి. ఆడవాళ్ళు కుంకుమ వేసుకోండి. మగవాళ్ళకి పూలగంటలు చేపించండి అమ్మా. ఆడవాళ్ళు కుంకుమ చేతికి తీసుకోండి అమ్మా. నెక్స్ట్ మ్యాచ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే అక్కడ చివరికి వెళ్ళి కూర్చోండి. అక్కడ నిలబడదు. నెక్స్ట్ మ్యాచ్ చేసుకునే వాళ్ళ చివరికి వెళ్ళి కూర్చోండి. చివరికి వెళ్ళి కూర్చొని నెక్స్ట్ మ్యాచ్ చేసుకునే వాళ్ళు తప్పుకున్నారా అందరూ? శ్లోకాలు చెప్తూ ఆడవాళ్ళు పలక మీద కుంకుమ వేస్తూ ఉండండి. మగవాళ్ళు పూల చేతిలో పట్టుకుని నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. చెప్పండి. ఓం ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగన్మాత షష్ఠం నాగేశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఖండ ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మి ద్వాదశ నామాని సమర్పయామి. చేతిలో ఉన్నంత కుంకుమ అక్కడ వేసేయండి. మగవాళ్ళు పూలు గంటలు పూలు ఉన్నాయి కదా, వాటిని పలకలు వేసి నమస్కారం చేసుకోండి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. దీపం భావయామి. దీపంతో చూసి నమస్కారం చేసుకోండి. అమ్మవారి దగ్గర సాక్షాత్ దీపం నమస్కారం చేసుకోండి అన్న. సాక్షాత్ ప్రత్యక్ష దేవీ దీపం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా పండ్లు తెచ్చుకున్న వాళ్ళు పండ్లు పెట్టుకోండి. పండ్లు లేని వాళ్ళు తిరుపతి ఖర్జూర పండు ఉండేవి పడగ మీద పెట్టుకోండి. అన్నప్రాసన వాళ్ళు అన్నం పెట్టుకున్నారు కదా, అన్నం కుడక దగ్గర పెట్టుకోండి. కుడక ముందు పెట్టుకో. అందరూ పెట్టుకున్నారా? మీరు పెట్టుకున్న ఫలాలని, మీరు పెట్టుకున్న పండ్లని ఫలాలని ఇట్లా 5 సార్లు పలక మీద అమ్మవారికి కదా అమ్మవారికి చూపించండి. అన్నప్రాసనాలు చూపించండి. పూలను చూపించండి. ఓం జ్ఞానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. అందరూ వినిపించారా? 2 అక్షంతలు పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. అన్నప్రాసన వాళ్ళు కుటుంబ 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అలా అక్షంతలు పూలు కట్టుకోండి. అక్షంతలను పూలు చేతిలో పెట్టుకోండి. మీ పిల్లల గురించి మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారు చెప్పుకోండి. మీ పిల్లల గురించి మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పుకోండి. నమస్కారం అనుసమర్పయామి. చంద్రశామరాజు సకలోపచార భుజాన్ని సమర్పయామి. నా చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, వాగీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తపస్తునే. చేతిలో ఉన్న అక్షంతలు పల్లెల్లో ఉన్న కురుకలు వేసేసేయండి. నానా వారాలు శోషించారు. భగవద్గీత మాత్రమే గ్రాసులు శ్రీ సుప్రీనాథ్ అన్నప్రాసనాలు చెప్పండి. మధుర రాకు భవ, మధుర రాకు భవ, మధుర రాకు భవ. మేనమామ వస్తే మేనమామతో అన్నం నింపించండి. లేదంటే పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళతో నింపించండి. మా నెక్స్ట్ మ్యాచ్ చేసుకునే వాళ్ళు చివరికి వెళ్ళి కూర్చోండి. ఎవరు నిలబడండి. ఇక్కడ అక్షరాభ్యాసం మ్యాచ్ చేసుకునే వాళ్ళు చివరికి వెళ్ళి నిల్చోండి. ఎవరు చివరికి ఉండండి. అన్న అక్షరాభ్యాసం వాళ్ళు మీ పిల్లలని ఎడమ కాలు మీద కూర్చోబెట్టుకోండి. గుర్తులేదు. ఎడమ కాలు మీద మీ పిల్లలని కూర్చోబెట్టుకోండి.
పిల్లల కుడి చెవిలో మీ పిల్లల కుడి చెవిలో నేను చెప్పే శ్లోకాన్ని చెప్పాలండి. మీరు రానండి, మీ పిల్లల కుడి చెవిలో నేను చెప్పే శ్లోకాన్ని చెప్పాలి. చెప్పండి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమః శివాయ సిద్ధం నమః. అలా పలక మీద పూజ చేసిన అక్షింతలు ఉన్నాయి కదా, అవి తీసి పిల్లలకు వేయండి. శతమానం భవతి పురుషేంద్రియ పూలదండ తెచ్చుకున్న వాళ్ళు మీ పిల్లలకు పూలదండలు వేసుకోండి. పూలదండలు తెచ్చుకున్న వాళ్ళు మీ పిల్లలకి పూలదండలు వేసుకోండి. వాళ్ళు చెరువులో ఉంచండి, ఏదైనా తీసి కవర్లో పెట్టుకోండి. ఆ పలక తీసి కింద పెట్టండి, పలక తీసి కింద పెట్టండి. నా పలక తీసి భూమి మీద పెట్టండి. బియ్యపు పళ్ళని చేతిలో తీసుకోండి. పలక కింద పెట్టేసి బియ్యపు పళ్ళాన్ని చేతిలో తీసుకోండి. మీ పిల్లల చేత బలగం పట్టించండి. మీ పిల్లల చేత బలగం పట్టించండి. బియ్యంలో శ్రీ అనే అక్షరం రాయించండి. రాయించండి. శ్రీ బియ్యంలో రాయించండి. శ్రీ చెప్పి రాయించాలి. శ్రీ 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 రాయించరా. ఆ బియ్యపు పళ్ళం కింద పెట్టేయండి. బియ్యపు పళ్ళం కింద పెట్టి పలక మీద ఉన్న అక్షంతలు పసుపు కుంకుమ పూలు పండ్లు అన్ని కవర్లోకి వేసుకోండి. పలక మీద ఉన్న పూజాకర్లు ఒక కవర్లోకి వేసేసుకోండి. మీ పలక మీద అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, కొందరికి నేను రాసిచ్చాను, కొందరికి ప్రింటెడ్ అయి ఉన్నాయి. ఆ అక్షరాలు పిల్లల చేత గుర్తించండి, రాయించండి. రాయించండి. శ్రీ రాయించండి. శ్రీ చెప్పి రాయించండి. శ్రీ ఓం 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 నమః 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 శివాయ 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 సిద్ధం 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 నమః నమః నమః. మరి ఆన్సర్లు పిల్లలకి పలక వదిలేసేయండి. విద్యాసరస్వతి మాతాకి నమస్కారం వేసుకొని చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యాసరస్వతి మాతాకి. అమ్మా ఇక్కడితో మీ అక్షర స్వీకారము అన్నప్రాసన విద్యారంగం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మేము వచ్చి అక్షంతలు శాస్త్రీకరిస్తాము. పంతులు గారికి మనస్ఫూర్తిగా దక్షిణ పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే అక్షంతలు వేయించుకున్న వాళ్ళు చిన్నగా లేచి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. మీ అందరికీ భోజనం కసుకుంది. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. విద్యాసరస్వతి మాతాకి.
వస్తున్నాడు మధ్యలో కట్టారా ఎన్ని లేవు కదా గుళ్ళో లేవు కదా మూడు ప్లేట్లు ఇస్తారా యాభై ఉంది మనకు ప్రజా